పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇక మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ లో నిర్దేశించిన సమయం ద్వారా రిజర్వ్ టైంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక రిజర్వ్ టైంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ లో రిజర్వ్ టైంలోనే పార్టీ నేతలతో భేటీ కాబోతున్నారు ప్రధాని మోదీ. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ప్రధాని మోదీ రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే. అండ్ షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ లో రిజర్వ్ టైంలోనే నేతలతో మీటింగ్ కాబోతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అండ్ అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి షెడ్యూల్ చాలా త్వరగా వెళ్తూ ఉంది. ప్రస్తుతం మోదీ ఎక్కడున్నారు, ఏ టైం వరకు చేరుకుంటారు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నారు. సీఎం ఇంటికి వెళ్ళినటువంటి ప్రధాని మోడీ వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతున్నారు. కాసేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కానున్నారు. కీలకంగా మారినటువంటి ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్ళి మరి తమ మిత్రుడు అదేవిధంగా కూటమి నేత అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి తాజా దేశ రాజకీయాలతో పాటు పలు అంశాలను అదేవిధంగా డెవలప్మెంట్ వర్క్స్ గురించి చర్చిస్తారంటూ కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. అయితే తొలుత తెలంగాణ రాష్ట్ర పర్యటనలో అరగంట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఆయన ఏదైతే రిజర్వ్ టైం ఉందో గంటన్నర పాటు, దాంట్లో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఇటీవల సర్జరీ చేసుకున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. దీంతో ఒక అరగంట పాటు బేగంపేట ఎయిర్పోర్ట్లో రిజర్వ్ టైం ఉంటుంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కీలక నేతలను కలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాన్ని స్పష్టంగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అరగంట పాటు ఎవరెవరితో భేటీ అవుతారు, ఏమి దిశానిర్దేశం చెప్తారు, ఎలాంటి సూచనలు ఇస్తారు, ఏదైనా వార్నింగ్ ఇస్తారా, ఇలాంటి అంశాలకు హాట్ టాపిక్గా మారింది ఈ హాఫ్ అన్ అవర్ రిజర్వ్ టైం. ఆ తర్వాత 6:30 ప్రధాని మోడీ ఈ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ వద్ద పెద్ద ఎత్తున జన సమూహం నెలకొంది. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి 42 బ్లాకులు జన సందోహంతో కిటకిటగా మారాయి. దాదాపు 1,00,000 మంది జనం ఇప్పటికే వచ్చారంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ నేతల ప్రసంగం కొనసాగుతుంది. 6:30 గంటలకు ప్రధాని మోడీ వస్తున్న తర్వాత అసలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. అరగంట పాటు ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాని మోడీ పర్యటన ఆద్యాంతం ఆది నుంచి కూడా మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. గతంలో ఏదైతే పార్లమెంటు ఎన్నికల సమయానికి ముందు మోడీ వచ్చి వెళ్ళారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి వచ్చారు కాబట్టి ఇటు అధికార కాంగ్రెస్ ని, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ను, ఈ రెండు పార్టీల్ని కూడా ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు, ఏ అంశాల మీద ఎవరు విమర్శించబోతున్నారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత పర్యటనలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి వేదిక పంచుకున్న సమయంలో బడేబాయ్ అనేటువంటి వ్యాఖ్య ఏ విధంగా కొంత పెద్ద ఎత్తున వైరల్ అయిందో ప్రస్తుత టూర్లో కూడా ఒక వర్డ్ అనేది బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. అదే మెరేసే జోడో రేవంత్ అభివృద్ధి విషయం
నేపథ్యంలో కలిసి రావాలంటూ ఈరోజు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వేదిక మీద ప్రధాని మోడీ చేసినటువంటి ఒక వ్యాఖ్య పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. కొంత పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చ జరిగేందుకు అది దారి కూడా తీసింది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే గతంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో రాష్ట్రాలకు సహకారం అందించారు. ఆ సమయంలో గుజరాత్కు నిధులు ఇవ్వడంతో మీరు 10 ఏళ్లలో ఒక గుజరాత్ మోడల్ను తయారు చేయగలిగారు. అదే తరహాలో ఇప్పుడు నాకు ఆ సహకారం అందిస్తే తెలంగాణను కూడా ఒక తెలంగాణ మోడల్గా తయారు చేస్తారంటూ సీఎం వ్యాఖ్యానిస్తే దానికి కౌంటర్గా చురకగా ఒక సెన్సిటివ్ పొలిటికల్గా నేను కూడా రాజకీయాలు మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ ఏదైతే 10 ఏళ్లలో నాకు ఇచ్చారో నిధులు అదే తరహాలో నిధులు ఇవ్వడానికి నేను సిద్ధం, కానీ ఇప్పుడు వస్తున్న నిధుల్లో సగం నిధులు కూడా రావు. మీకు అలా ఇస్తే మీరు ఏదెక్కడికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించలేరు. అందుకే మెరేసే జోడో నాతో కలిసి రండి అంటూ ప్రధాని చేసినటువంటి చివరి లైన్ ఇప్పుడు సెన్సేషనల్ వర్డ్గా మారింది. ఒక పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది తెలంగాణలో. ముఖ్యంగా ఇప్పుడు ప్రధాని మోడీ ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక సెన్సిటివ్ పొలిటికల్ కామెంట్ చేసిన తర్వాత దాన్ని ఒక టీజర్గా చూస్తే తర్వాత జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్ సభలో ఏ విధమైనటువంటి పొలిటికల్ పంచులు పేలబోతున్నాయి, ఎలాంటి బ్లాస్ట్లు ఉండబోతున్నాయి, పవర్ఫుల్ మోడీ స్పీచ్ ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆసక్తి ప్రతి బీజేపీ కార్యకర్తలు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పరేడ్ గ్రౌండ్ అంతా కూడా మోడీ ప్రసంగం కోసం ఆద్యంతం ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైతే అధికారి కాంగ్రెస్ పాలన అసమర్థ పాలన అంటూ నిన్ననే ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేశారు. గత బీఆర్ఎస్ పాలన కూడా చాలా నిస్సాయతగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ వైపే తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారంటూ ప్రధాని మోడీ ప్రసంగించారు. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీ ఈ 2 పార్టీలను ఏ విధంగా టార్గెట్ చేయబోయి తమకు ఎలా అవకాశం ఇవ్వాలి, తామేం చేయబోతాము, డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణను ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో భరోసా ఇస్తారన్నటువంటి ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ ఈవినింగ్ అయితే ఉండబోతుంది. అన్ని కళ్ళు కూడా పరేడ్ గ్రౌండ్ వైపే చూస్తున్నాయి. మోడీ నోట ఏ మాట వస్తుందన్నది మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.